హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏఐ టూల్ యూజ్ చేసి ఒక ఇమేజ్ని ఎలా మాట్లాడించాలి. ఫస్ట్ వచ్చేసరికి ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియోని బట్టి మీకే అర్థమైపోద్ది టాపిక్ ఏంటో. ఓకే, లెట్స్ సీ. నీవు విజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషులకు నీవేంటో తెలుస్తుంది. ఒకవేళ అపజయం పొందితే నీ శ్రేయోభిలాసులెవరో నీకు తెలుస్తుంది. అన్ని పాములు విషపు పాములు కావు. విషపూరితం కాకపోయినా పైకి అలా కనబడే తీరాలి. లేకపోతే ఆ పాములు బతికి బట్టకట్టి కుబుసం విడవడం కష్టం. 5 things to do every day for success. 1. Set goals. 2. Practice time management. 3. Continuous learning. 4. Maintain healthy habits. 5. Network and connect. ఇక్కడ ఈ వీడియోలో ఇమేజ్ అయితే నాది కాదు, వాయిస్ ఓవర్ నాది కాదు, అలాగే ఎక్స్ప్రెషన్స్, నెక్స్ట్ ఎడిటింగ్ కూడా నాది కాదు. మొత్తం ఆన్లైన్ నుంచి నేను క్రియేట్ చేసిన వీడియో. ఇలా ఇమేజెస్ యూస్ చేసి ఒక వీడియోని క్రియేట్ చేసి మన యూట్యూబ్ షార్ట్స్ అలాగే ఇన్స్టా రీల్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసరికి మీకు ఒక యూఆర్ఎల్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ యూఆర్ఎల్ వచ్చేసరికి ఇది studio.d-id.com. ఇది క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ క్రియేట్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకు కొన్ని ఇమేజెస్ వస్తాయి. చూడండి, ఇవన్నీ ఇమేజెస్ చూస్తే చాలా ఇమేజెస్ ఉన్నాయి. ఇందులో టాప్ 3 ఉన్నాయి. చూడండి, ఈ హై క్వాలిటీ ఇమేజెస్. ఇది ఒక ట్యాప్ చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బీజీ మీద ట్యాప్ చేసి మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఒక షార్ట్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఫిట్ మీద క్లిక్ చేయగానే కింద వర్టికల్ ఆప్షన్ వచ్చింది. దాని మీద ట్యాప్ చేయగానే మన యూట్యూబ్ షార్ట్ లెంత్లో మనకి ఈ వీడియో అనేది ఇలా క్రియేట్ అవుద్ది. ఓకే, నాకు ఇలా కాదు, ఓన్గా ఒక ఇమేజ్ కావాలి. దీనికోసం ఇక్కడ యాడ్ ఆప్షన్ ఉంది, దాని మీద ట్యాప్ చేస్తున్నా. ట్యాప్ చేయగానే ఇక్కడ లాగిన్ ఆప్షన్ వచ్చింది. ఇక నేను కంటిన్యూ విత్ గూగుల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి నా గూగుల్ అకౌంట్తో లాగిన్ అయిపోతున్నా. ఓకే, మనకి కింద చూస్తే 20 క్రెడిట్స్ లెఫ్ట్ అనే ఆప్షన్ వచ్చింది. అంటే ప్రతి వీడియోకి కొన్ని క్రెడిట్స్ పోతూ ఉంటాయి. రెగ్యులర్గా క్రెడిట్స్ కావాలి, ఫ్రీగా కావాలి అంటే మీరు కొత్తగా జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం, దాని నుంచి లాగిన్ అయితే 20 క్రెడిట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, ఇదంతా పక్కన పెట్టి ఒక వీడియో అనేది ఎలా క్రియేట్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. పైన క్రియేట్ వీడియో మీద ట్యాప్ చేసి ఇక్కడ ఉన్న ఇమేజెస్ కాకుండా నాకు ఓన్ ఇమేజ్ కావాలి. దీనికోసం యాడ్. ఇక్కడ చూస్తే 2 ఇమేజెస్ ఉన్నాయి. చూడండి, ఇది గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసిన ఇమేజ్. ఇంకోటి వచ్చేసరికి ఏఐ ఇమేజ్. మీకు ఏఐ ఇమేజెస్ కోసం ఈ యూఆర్ఎల్లో చాలా ఇమేజెస్ ఉంటాయి. చూడండి, ఇది ప్రతిదీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవేమీ కావు. నాకు జనరేట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ కొన్ని ఇమేజెస్ ఉన్నాయి. నేను ఆల్రెడీ సెర్చ్ చేశాను. చూడండి, ఇలా కూడా మనం సెర్చ్ రూపంలో మనం పొందొచ్చు. ఇక్కడ చూస్తే సెర్చ్ ఆప్షన్లో చాణక్య అని టైప్ చేసి జనరేట్ ఆప్షన్ మీద ట్యాప్ చేయగానే మనం ఇచ్చిన టెక్స్ట్ రిలేటెడ్ ఇమేజెస్ కింద వస్తాయి. చూడండి, ఇక్కడ ఏ ఇమేజ్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది డౌన్లోడ్ కావాలంటే ఏం లేదు, జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనం వీడియో క్రియేట్ చేద్దాం. ఇక్కడ క్రియేట్ వీడియోలోకి వెళ్ళి యాడ్ మీద ట్యాప్ చేసి చూడండి, ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఓపెన్. ఓకే, మనకి ఇమేజ్ అయితే వచ్చింది. ఇప్పుడు నాకు టెక్స్ట్ కావాలి. టెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం పేస్ట్ చేస్తాం. టెక్స్ట్ కోసం గూగుల్లోకి వెళ్ళి చాణక్య వర్డ్స్ తెలుగు అనగానే మనకు కొన్ని యూఆర్ఎల్స్ వస్తాయి. ఇక్కడ చూస్తే తెలుగు ప్రపంచం.com ఉంది. దీని మీద ట్యాప్ చేస్తున్నా. ఇందులో చూడండి, ఈ సెంటెన్స్ తీసుకుంటున్నా. కాపీ, ఇక్కడ పేస్ట్. ఓకే, నెక్స్ట్ ఈ లాంగ్వేజ్ వచ్చేసరికి నాకు తెలుగు కావాలి. ఇంగ్లీష్ కావాలంటే మనం ఇంగ్లీష్ వర్డ్స్ అనేవి పైన సెట్ చేసుకోవాలి. నాకు తెలుగు కావాలి. ఓకే, తెలుగు. ఇక్కడ లేడీ వాయిస్ ఉంది, నాకు జెంట్ వాయిస్ కావాలి. చూడండి, మోహన్. మీ ఓన్ వాయిస్ కావాలంటే పక్కన ఆడియో మీద ట్యాప్ చేసి ఇక్కడి నుంచి కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు.
నాకు స్క్రిప్ట్ వాయిస్ కావాలి, అందుకని ఇక్కడి నుంచి తీసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ జనరేట్ వీడియో. ఇక్కడ చూస్తే ఈ వీడియోకి ఒక క్రెడిట్ అనేది పోతుంది, అంటే మనకు 19 వస్తాయి. జనరేట్. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. ఓకే, మన వీడియో అయితే జనరేట్ అయింది. మీకు డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, దాని మీద ట్యాప్ చేస్తున్నా. అన్ని పాములు విషపు పాములు కావు. విషపూరితం కాకపోయినా పైకి అలా కనబడే తీరాలి. లేకపోతే ఆ పాములు బతికి బట్టకట్టి కుబుసం విడవడం కష్టం. ఇలాగా మన ఓన్ ఇమేజెస్ యూస్ చేసి రకరకాల వీడియోస్ అనేవి క్రియేట్ చేసి మన షార్ట్స్లో కానీ ఇన్స్టా రీల్స్లో కానీ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇలాగే మనం కొన్ని ప్రెజెంటేషన్స్లో కూడా సేమ్ పద్ధతి యూస్ చేస్తూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ ఆప్షన్ ఉంది, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్, బెల్ బటన్ మీరు మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బై.